సార్. ఎలా అంటే ఆక్వర్డ్‌గా ఉండకూడదు. లేపోతే అంటే ఎప్పుడు గూడా స్క్రీన్ మీద అది కనపడకూడదు. నేను హెసిటేట్ అవుతున్నానా అనేది. అవును. బిగుసుకుపోకూడదు. అది ఎలా బ్రేక్ జేయాలి, ఎలా బ్రేక్ జేయాలి అని ఆలోచిస్తూ ఉన్నా. కానీ అల్టిమేట్‌లీ ఏంటంటే అది చేసేయి అన్న ఒక మైండ్ సెట్‌లో ఉండే. ఏదైతే అయింది నువ్వు ఫ్రీగా చేసేయి. ఓకే. చూసుకుందాం స్క్రీన్‌లో ఎలా కనపడుతుందా అని. ముందు ఒకసారి అనిపిస్తుంది. కానీ అక్కడ డైరెక్టర్ గారిని మళ్ళీ అప్రిషియేట్ చేయలేదు. ఎందుకంటే రొమాంటిక్ సీన్స్ అని లాస్ట్‌లో పెట్టారు. అదే. అప్పటిదాకా ఒక రకమైన ఫ్రెండ్‌షిప్ అయిపోయింది నాకు యాక్ట్రెస్‌కి. సో, ఆ ఫ్రెండ్‌షిప్ అయిపోయేసరికి మేము జోకులేసుకుంటూ హ్మ్. ఎలా కొన్ని సీన్స్‌లో అయితే ఎమోషనల్ సీన్స్ అప్పుడు మేము ఏడుస్తున్నాం ఆ సీన్‌లో. కట్ అనగానే మేము నవ్వుతున్నాం. అండ్ మళ్ళీ యాక్షన్ అనగానే మేము ఏడుస్తున్నాం. సో, అలా అయిపోయింది ఆ బాండ్. ఓహ్! ఓహ్! అంత ప్రొఫెషనల్స్ అయిపోయారు అప్పుడే. అంతే గదా! అది ఇప్పుడు ప్రొఫెషనల్ అనిపిస్తుంది నాకు. కానీ స్క్రీన్ మీద కెమెరా స్టార్ట్ అవడంతోటే ఆ సీన్‌లోకెళ్ళిపోవటం, అవడంతోటి వాడిని మామూలులోకి ఆఫ్ కోర్స్ గ్లిసరిన్ హెల్ప్ చేసింది. కానీ సో, అప్పటిదాకా ఫ్రెండ్‌షిప్ అయిపోవడం అయ్యేసరికి మా ఇద్దరికి అంత టైం పట్టలేదు. ఇంటిమేట్ సీన్ ఎక్కువ బిగుసుకుపోలేదు. ఒక రకమైన ఫ్రీడమ్, ఒక రకమైన జోవియల్‌గా ఉండే సీన్ ఏదైతే డిమాండ్ చేసిందో దానికి తగ్గట్లుగా ఫ్రీగానే చేసాం సార్. యాహ్! ఓకే. అంటే ఇంటిమేట్ సీన్స్ అంటే బెడ్‌రూమ్ సీన్స్ లాంటివే? యాహ్! ఇవి ఉంటాయా? ముద్దులు? అవి ఇంకా చెప్పకూడదు సార్. ఓకే. కొంచెం సర్ప్రైజ్ వదిలేద్దాం. అదేలే. సో, అమ్మ మీకు ఎలా అంటే నాకు తెలిసినంత వరకి కామన్ ఫ్రెండ్స్ ద్వారానో, లేకపోతే ఈ సినిమా పీపుల్‌లో తను మీ ఇద్దరికి గూడా మీకు, మీ చెల్లెలికి ఒక పెద్ద పిల్లర్, సపోర్ట్ పిల్లరు. అబ్సల్యూట్‌లీ. అంటే మీరు చిన్నప్పటి నుంచి తనతోనే ఇదవ్వటం, అమ్మమ్మ, తాతయ్యల దగ్గరే అవును గదా సార్. మీరు. అవును సార్. సో, అప్పుడు కొంచెం అంటే ఇలా సింగిల్ పేరెంట్‌గా అమ్మ ఉండటం వల్ల మీరేమన్నా ఇబ్బందులేమన్నా పడ్డారా అప్పుడు? ఆ! ఏం లోటు లేకుండానే అమ్మ మా అమ్మ ఎలా చేసిందో నాకు ఇప్పటికీ తెలీదు సార్. ఎందుకంటే నాకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అర్థమైన విషయాలేంటంటే ఈ ఇండస్ట్రీ ఎంత కాంపిటీటివ్. ఎస్పెషల్లీ ఫీమేల్స్‌కి ఎంత కాంపిటీటివ్. ఫీమేల్స్‌కి ఎంత ప్రెషరైజింగ్‌గా ఉంటుంది ఈ ఫీల్డ్. అండ్ బీయింగ్ ఎ సింగిల్ మదర్, రేజింగ్ 2 కిడ్స్ అండ్ ఫ్యామిలీని చూసుకోవడం. మా అమ్మమ్మ, తాతయ్యని కూడా చూసుకోవడం. మేమందరం కలిసే ఉంటాం ఇంట్లో. అంటే కంప్లీట్‌గా నాన్నని మీరు వదిలిపెట్టేసారా? లేకపోతే కలుస్తుంటారా? వదిలిపెట్టడం కాదు, అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. ఓకే. ఎంత ఫ్రెండ్లీగా హ్యాండిల్ చేస్తే ఈ విషయాలు సెన్సిటివ్ టాపిక్ అది సార్. ఇంకా అవును. అవును. సో అంటే బయట మామూలుగా ఎక్కడన్నా ఎప్పుడైనా యాక్సిడెంట్‌గా కలవటమేనా? ప్లాన్ చేసుకుని ఏం చేయము. కానీ ఒకవేళ అనుకోకుండా కలిసినా కూడా మేమందరం బానే ఉంటాం అందరితో. ఓకే. అంటే నాన్న గూడా, కిరణ్ గారు గూడా మీతో ఫ్రెండ్లీగానే ఉంటారా? ఫ్రెండ్లీగానే ఉంటారు. ఎవరైనా ఓకే. ఇప్పుడు ఎందుకు సార్ ఈ గ్రడ్జ్‌లు ఉంచుకోవడం, లేకపోతే అది అవును. ఎవరికీ బెనిఫిషియల్ కాదు. ఇగ్నోర్ చేయడం ఎవరికీ బెనిఫిషియల్ కాదు. హ్మ్. మూవ్ ఆన్ అవుతూనే ఉండాలి ఇంకా. అవును. అవి మైండ్‌లో ఉంటాయి ఆఫ్‌కోర్స్. నా మైండ్‌లో ఉంటాయి. నా చెల్లి మైండ్‌లో ఉంటుంది. అవును. కానీ వాస్తవాన్ని అంగీకరించాలి గదా! అంగీకరించాలి. ఎందుకంటే ఇంకో బ్రిలియంట్ థింగ్ మా మదర్ ఎలా చేశారో తెలీదు గానీ, మాకెప్పుడూ ఆ ఫీలింగ్ కలగలేదు సార్. అంటే ఒక పర్సన్ మిస్ అవుతున్నారు ఫ్యామిలీ నుంచి. లేపోతే ఒక రకమైన సపోర్ట్ సిస్టమ్ లేదా మాకు అనే ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు మాకు. ఓకే. అలాంటి హార్డ్ వర్క్ చేస్తూ అంతే హార్డ్ వర్క్ ఫ్యామిలీ మీద పెట్టారు మమ్మీ. ఓకే. మీకోసం ఆ టైం కేటాయించేవాళ్ళు. అస్సలెప్పుడు అనిపియలేదు. అంటే మమ్మీ మాతో ఉండట్లేదా? మమ్మీ అసలు వదిలేసి తిరుగుతుందా? చాలా షోస్ చేశారు. అవును. అయినా గాని ఆ ఫీల్ ఫారెన్‌కెళ్ళేవాళ్ళు గదా! యూఎస్‌కెళ్ళేవాళ్ళు. ఈ కాన్సర్ట్స్. నాటా, తానా అన్నీ అసలు చేస్తూనే ఉన్నా గూడా అప్పుడు ఇక్కడ ఎవరు మిమ్మల్ని అమ్మమ్మ, అమ్మమ్మ, తాతయ్య, అమ్మమ్మ, తాతయ్య చాలా బాగా చూసుకునేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు కూడా చూసుకుంటారు. ఓకే. అండ్ ఎప్పుడు ఆ ఫీలింగ్ కలగలేదు. సో, దానికి ఐయామ్ ఆల్‌వేస్ గ్రేట్‌ఫుల్. ఐయామ్ బ్లెస్డ్ టు బి ఎ సన్. అదే. అండ్ అంతే సపోర్ట్ నేనిద్దాం అనుకుంటున్నా ఇప్పటి నుంచి. అవును. నా పని నేను చేస్తూ, నా క్రాఫ్ట్ పెంచుకుంటూ. సో, అమ్మని సంతోషపెట్టాలనే మీరు అమ్మ ఏదైతే నా ఫస్ట్ గోల్ అది సార్. ఫస్ట్ గోల్ అదే. అమ్మని సంతోషపెట్టడం. అమ్మకి ఒక రకమైన కాన్ఫిడెన్స్ ఇవ్వడం. నేను మంచి నటుడినని. అండ్ అందరితో ఇంకోటి అమ్మ ఇప్పటిదాకా ఇండస్ట్రీలో ఉన్న ఇంకో కారణం కూడా ఆవిడ మిగతా వాళ్ళతో ఎలా ఉంటారని. అవును. ఒక రకమైన రెస్పెక్ట్ ఎలా ఇస్తుందో అమ్మ అందరికీ, అంతే రెస్పెక్ట్ నాకు కూడా ఇద్దామని అందరికీ. అండ్ అందరితో బాగుండాలి. అందరితో సరదాగా అంటే ఉండాలి. తను ఏదైతే తీసుకుందో జీవితంలో రామకృష్ణ గారితోటి కలిసి జీవించాలని, దానికోసం కూడా చాలా స్ట్రగుల్ అయ్యారు గదా! వద్దా అంటే మీ గురించి మీరంటే చిన్నపిల్లలు కాదిప్పుడు. అవును. ఇద్దరు గూడా ఒక మెచ్యూరిటీ వచ్చిన వాళ్ళే. సో, అర్థం చేసుకోగల ఇది ఉంది. సో, ఫస్ట్ మీ సైడ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే తను గూడా ఒప్పుకున్నారని జెప్పి. పాపం చాలా భయపడింది సార్ అమ్మ. నేను సొసైటీ ఎలా చూస్తుంది? సొసైటీలో అంటే సొసైటీ కంటే
అమ్మకి ఇంపార్టెంట్ ఏంటంటే నేను శ్రేయ, నా చెల్లెలు శ్రేయ ఎలా మీరు మీరు ఎలా తీసుకుంటారనేది ఫస్ట్ అమ్మకు వచ్చే ఆలోచన కదా. ఆలోచన అది ఫస్ట్ భయపడతారు కదా సార్. భయపడతారు, అవును. ఎందుకంటే ఇవన్నీ చాలా సెన్సిటివ్ టాపిక్స్ అండ్ కరెక్ట్ కదా. పిల్లలకి ఎక్కువ అంటే రాకూడని టాపిక్స్, అంటే ఎలా చెప్ప ప్రతి ఫ్యామిలీలో అవ్వదు ఇది. అవదు అవదు అవదు. మనం ఒక సినిమా స్వాతి అనే సినిమా చూసినప్పుడు అవును. అమ్మకి కూతురు మళ్ళీ పెళ్లి చేయటం అనేది చూసినప్పుడు అది ఎంత రెవల్యూషన్ అది ఆ టైంలో. అండ్ ఎప్పుడు అనుకోము సార్ ఇది, కానీ దాన్ని యాక్సెప్ట్ చేశారు జనం. ఓ నిజమే కదా. సో అమ్మ కోసం బికాస్ దే డిజర్వ్ దట్. అవును. ఆ రకమైన హ్యాపీనెస్ దే డిజర్వ్, అవును. ఆ రకమైన సపోర్ట్ సిస్టమ్ కావాలి. అది ఒక జస్ట్ స్త్రీకి. ఫైనాన్షియల్ అని కాదు సార్. ఒక మనతో ఒక పార్ట్నర్ ఉన్నాడు, సంతోషంలో ఉన్నప్పుడు ఒక పార్ట్నర్ ఉండాలి, బాధలో తోడు. ఉన్నప్పుడు ఒక తోడు, ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఒక తోడు. నాకు మా చెల్లికి ఆ సింపుల్ రీజన్ చాలు, ఆ తోడు కావాలి. అవును. సో మీకంటే మీరు రేపు పెళ్ళైన తర్వాత మీకు ఒక ఫ్యామిలీ వస్తుంది, మీ చెల్లికి ఇంకో ఫ్యామిలీ వస్తుంది. మరి అమ్మకి తోడు ఇప్పుడు అలా అని కాదు, అంటే మేము పెళ్లి అయిపోయిన తర్వాత అమ్మను వదిలేసి, మామూలుగా చెప్పు. కానీ ఎవరికైనా ఏ మనిషికైనా ఆ తోడు అనేది ముఖ్యం. అవును. ఎల్లవేళల్లో ఉండవు కదా. సో నన్ను మా చెల్లెని పెద్ద కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు అక్కడ. మాకు ఓన్లీ థింగ్ ఏంటంటే అంటే మిమ్మల్ని కన్విన్స్ చేసింది అమ్మ రామకృష్ణ గారా? ఎవరు కన్విన్స్ చేయలేదు సార్ యాక్చువల్లీ మమ్మల్ని. ఎందుకంటే నాకు చెల్లికి ఫైనల్లీ కావాల్సింది ఏంటంటే ఆవిడ ఆనందంగా ఉండడం. ఎందుకంటే నేను చెల్లి చాలా చూసాం, ఆవిడ ఎలాంటి జర్నీలో వెళ్ళింది, ఎలాంటి దీనిపైన ఇండస్ట్రీలో ఎంత స్ట్రగుల్ చూసింది అనేది. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇఫ్ షీఈస్ చూసింగ్ అ పర్సన్, నేను ఒకటే అడిగా ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నాం ఈ పర్సన్ మీద అని. షీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ ఆన్ దట్ పర్సన్. మేము కలుసుకున్నాం అండ్ నాకు చాలా నచ్చారు. అండ్ సింపుల్ ఒక తోడు అమ్మ డిసైడ్ చేస్తుందంటే వై విల్ వి సే నో. సో తను కూడా ఆ ఫీల్డ్లో ఉన్న నేను అది కూడా చూడలేదు సార్, అసలు ఏ ఫీల్డ్లో ఉన్నాడని కూడా చూడలేదు నేను ఫస్ట్. మీ మైండ్లోకి అది కూడా రాలేదు? రాలేదు, ఎందుకంటే నాకు ఉన్నదల్లా ఏంటంటే మా అమ్మనలా చూసుకుంటారు. అవును. అండ్ ఆయనలో ఉన్న ఎమోషనల్ కెపాసిటీ ఎలా ఉంది అమ్మని అర్థం చేసుకోవడానికి, చేసుకోవాలి కదా. అవును. చేసుకోవాలి 100%. అవును. ఇవన్నీ చూసాను కానీ అది మస్ట్ కదా అది. 100%. అది మా అమ్మ పాప మిస్ అయింది, అదే ఆ ఎమోషనల్ సపోర్టే కావాల్సింది ఇన్ని సంవత్సరాలుగా. ఎందుకంటే మనకి ఈ ఇండస్ట్రీలో కావాల్సిందే నలుగురు ఫ్రెండ్స్, లేకపోతే మన అమ్మ నాన్నలు. ఈ ఎమోషనల్ సపోర్ట్ లేకపోతే ఈ ఇండస్ట్రీలో నడవడం చాలా కష్టం. చాలా కష్టం. ప్రతిరోజు ఒక టెస్ట్, ప్రతిరోజు ఒక స్ట్రగుల్. అలాంటప్పుడు తోడు అనేది కంపల్సరీ. ఇంటికి వచ్చిన తర్వాత మనకి ఆ సపోర్ట్ అనేది ఇంటి దగ్గర ఉంటే వేరే లెవెల్ ఉంటుంది. అంతే కదా సార్. అండ్ ఇన్నేళ్ళు అది లేదు అని తెలిసినప్పుడు చాలా బాధేస్తుంది. అండ్ ఫైనలీ మనం రామ్లో అది చూశాను నేను, మా చెల్లి అండ్ మా తాతగారు అమ్మమ్మ గారు కూడా చాలా కన్విన్స్ అయ్యారు అండ్ వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్. సో ఇప్పుడు అది జరిగిన తర్వాత సో మీరు చూస్తా ఉన్నారు అమ్మ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉన్నారు. చాలా. సో మీకు ఆయన రామ్ గారు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు ఇప్పుడు? ఏంటంటే ఇప్పుడు నాకు మ్యాంగో టీమ్ మార్కెటింగ్ సపోర్ట్ చేస్తుంటే మేము పనిచేస్తూ ఉంటాం అప్పుడప్పుడు. ఒకవేళ ఏమైనా పోస్ట్ పెట్టాలంటే సోషల్ మీడియాలో కానీ, మ్యాంగో కింద ఉన్న ఛానల్స్లో కొంచెం ప్రమోట్ చేయడం కానీ, అంతేగాని స్క్రిప్ట్ విషయంలో అలా ఏం హెల్ప్ చేయలేదు. ఓకే. అంటే ఆయన సంస్థల్లో కూడా మీకు ఏమన్నా ఒక స్థానం కల్పించడం కానీ అట్లాంటిది ఏదైనా ఉందా? అలా ఇంకా ఆ మ్యాటర్ని అనుకోలేదు సార్. ఇప్పుడు నా ఫోకస్ అంతా నేను సినిమాల్లో పనిచేయడం కానీ. ఓకే. ఇప్పుడే బిగిన్ అవుతుంది. ఇప్పుడే అసలు లిటరల్లీ నేను ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. మీరు 1 year ముందు ఈ క్వశ్చన్లు అడిగితే నాకు అసలు సమాధానం ఉండేది కాదు లిటరల్లీ. సో ఇప్పుడిప్పుడే స్టార్ట్. మేబీ ఇన్ ద ఫ్యూచర్ మేము కలిసి పనిచేస్తాం. ఐ వుడ్ లవ్ టు వర్క్ విత్ హిమ్. వై నాట్? ఎందుకంటే అండ్ ఫ్రీ బాయ్ గా ఉన్నారు ప్రస్తుతానికి. అండ్ హీ ఆల్సో గివ్స్ మీ మీ ఎడ్యుకేషన్ అయిపోయిందా? అయిపోయిందండి. అంటే అండర్ గ్రాడ్యుయేట్ బీబీఏ చేశాను నేను ఢిల్లీలో. అక్కడ దాకా అయింది. మాస్టర్స్ చేద్దాం అనుకున్నాం కానీ కరోనా వల్ల అయిపోవాల్సి వచ్చింది. ఓకే. కరోనాకు ముందు అది అయిపోయింది. కరోనాకు ముందు అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయింది. కరోనాలో ఆస్ట్రేలియా వెళ్దాం అనుకున్నాను నేను యాక్చువల్లీ. కానీ ఆస్ట్రేలియా వాళ్ళు 3 ఏళ్ళు బార్డర్ క్లోజ్ చేశారు. సో అండ్ నాకు ఆన్లైన్ చేసే ఇంట్రెస్ట్ రాలేదు. ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ కావాలి, అక్కడ ఉండే ఎక్స్పీరియన్స్ కావాలి ఫిజికల్గా అక్కడ. సో అది ఆగిపోయింది, ఇది మొదలైంది. సో చాలా రోలర్ కోస్టర్ రైడ్ అయింది సార్ మధ్యలో. ఓకే. సో ఇప్పుడు ఈ సినిమా సంబంధించి కూడా తను ఏమన్నా సపోర్ట్ చేస్తున్నారా రామ్? చేస్తున్నారు సార్. అంటే ఇప్పుడు తను కూడా రషెస్ చూసారు, తను కూడా కొన్ని సీన్స్ చూసారు, నాకు చెప్తున్నారు ఏది న్యాచురల్గా ఉంది, ఏది బెటర్ చేయొచ్చు, ఇలాంటి టిప్స్. బికాస్ హీఈస్ ఆల్సో వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ హీ వర్క్స్ ఇన్ మూవీస్ సెలెక్షన్స్ కానీ, మూవీ మార్కెటింగ్ కానీ. సో ఆ చనువు అయితే ఉందా తన దగ్గర? ఆ చనువు
సార్ ఇంకా అప్పుడు ఫ్రీగా మాట్లాడుకోవటం కానీ అట్లా మేము ఇద్దరం చాలా సైలెంట్ సార్, ప్రాబ్లం అక్కడ. తక్కువ మాట్లాడతారు కానీ. నేను తక్కువ మాట్లాడతా, ఆయన తక్కువ మాట్లాడతారు. అఫ్ కోర్స్ మేము నవ్వుకుంటూ ఉంటాం, కలుసుకుంటూ ఉంటాం, ఓకే. హాయిగా ఉంటాం ఇద్దరితో. కానీ మా పర్సనాలిటీస్ ఏంటంటే ఎప్పుడు ఇద్దరు సైలెంట్ వ్యక్తులు ఉంటే చిన్న కాన్వర్జేషన్లు ఉంటాయి. అంటే ఇప్పుడు చూస్తే మాకు అంటే బేసికల్గా మీరు ఎక్స్ట్రావర్టా ఇంట్రావర్టా? నేను ముందు చాలా ఇంట్రోవర్టెడ్ అండి. ఓకే. ఇప్పుడు నన్ను నేను చాలా మార్చుకున్నాను కాలేజ్లో. ఎవరు చేశారో ఏంటో తెలీదు. సరే వికీపీడియా ఇదంటే ఎవరు మన ఇంటర్ప్రిటేషన్స్ ఉంటాయి, మన ఇష్టం, నేను చేయొచ్చు, మీరు చేయొచ్చు. మరి బుక్ మై షోలో ఎవరు పెట్టారో తెలియదు. ఆ యాప్లో January 1, 1970 నవీన్ విజయకృష్ణ డేట్ ఆఫ్ బర్త్. ఆయనకు హ్యాపీ అంటే ఆయన హ్యాపీ. 1970 అమ్మాయ మార్చేసాను డేట్ అని ఆయన హ్యాపీ ఫీల్ అయ్యాడు. హ్యాపీ, నాకు హ్యాపీ ఆయన హ్యాపీ అంటే. ఆ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలుసు, నాకు కన్ఫ్యూజన్ ఉంటే ప్రాబ్లం. సో 35 years ఆఫ్ ఏజ్. యా, 35 years ఇంకా ఎక్కువే. 38 ప్రౌడ్లీ 38. సో అంటే ఎట్లా ఉందంటే ఆల్రెడీ ఒక రకంగా చెప్పాలంటే ఒక పెళ్ళిడి వయసు అంటే మీరు ముదిరిపోయారు, పెళ్ళిడి వయసు కూడా దాడిపోతున్నారు అన్నట్టు అంటారు కదా మామూలుగా. 17, 16 నేను మీ పెళ్ళి ఎందుకు చేసుకోలేదు? 16 ముదిరిపోతారు సార్ అందరూ, బయట చెప్పుకోరు అంతే. అదే 12 yearsకే ముదిరిపోతున్నారు ఇప్పుడు జనాలు. అంటే మీరేమో పెళ్లి చేసుకోలేదు, నాన్నగారికి ఏమో ఇట్లా అవుతుంది, 3 అయిపోయినాయి, మళ్ళీ 4వ వాళ్ళు ఎంటర్ అయ్యారు, ఏంట్రా ఇది అని ఇండస్ట్రీలో వాళ్ళు మీ ఇంట్లో డైరెక్ట్గా మిమ్మల్ని అడగకపోవచ్చు. ఇది ఇది బయట అంతా నడుస్తున్నప్పుడు మీ యొక్క మనోభావాలు ఎలా ఉండేవి, మీ మానసిక స్థితి ఎలా ఉండేది? మానసిక స్థితి దాంతో కనెక్షన్ ఉండదండి నాకు. ఇప్పుడు నేను దాంతో కనెక్ట్ అయ్యాను అనుకోండి. ఓకే. ఇప్పుడు నేను నా లైఫ్ ఏంటో నేను సరిదిద్దుకుంటే నా సక్సెస్ నాది. దాంట్లో నేను పెట్టాల్సిన 100% ఎనర్జీ ఇంకొకరు ఇప్పుడు అనవసరంగా ఇంకొకరి లైఫ్కి అవసరం లేని దానికి నేను ఎనర్జీ పెడితే నేను ఫెయిల్ అవుతాను. అనవసరంగా వాళ్ళకి అవసరం లేదు నా అడ్వైస్. ఒకటి, బయట అందరూ మాట్లాడుకుంటున్నారంటే వాళ్ళు ఎలా మాట్లాడుకుంటారు, గాసిప్గా మాట్లాడుకుంటారు. ఇప్పుడు గాసిప్ ఏంటండి, వాడికి 4వ పెళ్ళి అవుతుందంట అంటే వాళ్ళు ఒకళ్ళు మంచిగా ఫీల్ అవుతారు కదా. ఆబ్వియస్లీ దే ఫీల్ బెడా, వాళ్ళ లైఫ్ ఇదిగా ఉందో మనం చాలా బెటర్ రా అని లోపల అనుకోవడం వరకు ఉంటుంది అదండి. విచ్ ఇస్ అ హ్యూమన్ టెండెన్సీ. సో ఇప్పుడు అలా అందరూ ఫీలింగ్స్ నేను అకౌంట్లో తీసుకోలేను. బయట మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడుకుంటూనే ఉంటారండి, దాన్ని ఎవరు ఆపలేరు. ఇప్పుడు ఇంకోళ్ళ గురించి నేను మాట్లాడుకుంటాను, ఎవరన్నా నన్ను ఆపగలుగుతాడా? ఆపలేడు కదా. నేను తక్కువేం కాదు, నేను చాలా గాసిప్ చేస్తాను. మీరు ట్రోల్స్ అంటారు నన్ను, నేను ట్రోల్లో నాకు ట్రోలింగ్స్ నేను ఇంకా పెద్ద ట్రోల్ అందరూ కానీ నాకు ఇష్టం ట్రోల్స్ ఇంకా. సో అందుకే నేను ఇంకోటి కంప్లైంట్ చేయను. ఇప్పుడు 100 మంది ఉన్నారండి, మీమ్ ఛానల్ ఉన్నారు, వీళ్ళు కౌంటర్లు వేస్తుంటారు. మన మీద వేసినా కూడా దాని కోపం ఎంత పడదు. మనం ఇంకోళ్ళ మీద మన మామూలుగా జోక్ ఆన్ హ్యూమర్ నోట్ ఎనీథింగ్ ఈజ్ ఓకే. ఒకళ్ళు పర్సనల్ లైఫ్ ఒక సెన్సిటివ్ మ్యాటర్ దగ్గర జోక్ చేయకూడదని నేను నా ప్రిన్సిపల్ అది. సో ఇంకోళ్ళు ఏమన్నా చేసినా నేను వాళ్ళని ఆపే రైట్స్ లేదు, కానీ నేను యాక్సెప్ట్ చేయను, అంతే, దూరంగా ఉంటా. అదే నాన్నగారి విషయంలో సగం అలాగే జరిగింది కదా. అది ఆయన అంతా కూడా అంటే ఆయన పర్సనల్ స్పేస్ కావచ్చు, కానీ దాంట్లోకి వెళ్ళిపోయి ఆయన గురించి రకరకాలుగా ఎప్పుడైతే ఇంతమంది మాట్లాడారో అదే ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు, మానసికంగా ఆయన దెబ్బతిన్నప్పుడు వాళ్ళు వచ్చి హెల్ప్ ఏం చేయలేదు. ఒకటి, వాళ్ళగా ఏదైనా హెల్ప్ చేశారా ఫైనాన్షియల్గా, ఎమోషనల్గా? ఎవరెవరు మాట్లాడుతున్నారు, ఎవరు వచ్చి హెల్ప్ చేయలేదు. ఒక మెతుకు ఫుడ్ ఎవడు పెట్టలేదు ఆయనకి, ఆయన కష్టాల్లో ఉన్నప్పుడు. బయటికి ఎలా కనిపిస్తుంది, పెద్ద ఇంటి నుంచి వచ్చారు, ఆయన ఇష్టం వచ్చినట్టు చేసుకుంటున్నాడు కాదు. ఇప్పుడు అదే నేను రియల్గా నేను అతను మొత్తం కూర్చొని ఆయన ఏమేమి స్ట్రగుల్స్ వెళ్ళాడంటే వేరే పర్స్పెక్టివ్లో చూస్తారు. ఓకే. జనాలు ఇప్పుడు వాళ్ళు కామెడీ చేసుకోవడానికి అది కామెడీ అయిపోతుంది. ఒక్కొక్కటి పక్కనోడి లైఫ్ కామెడీ చేయడం చాలా ఈజీ అండి. ఇప్పుడు ఎవరినైనా నాకు ఒక మామూలు ఒక మంచి వ్యక్తిని తీసుకురండి, ఏం చేయడు లైఫ్లో, కామ్గా ఉంటాడు, ఏం పెద్ద ఇది పెట్టుకోడు. వాడిని నన్ను జోక్ చేయాలంటే నాకు ఒక 1-2 minutes పట్టదు. ఎవరినైనా జోకర్గా మనం. అవును. ఇప్పుడు ఒకళ్ళ పర్సనల్ ఫీలింగ్ వల్ల వాళ్ళు మాట్లాడే అది పబ్లిక్గా అది వాళ్ళకి నచ్చేసిందంటే అది ఆయన గురించి మాట్లాడుతుంది, అది వాళ్ళ మైండ్ సెట్ గురించి మాట్లాడుతుంది. పాపం అది ఎప్పుడు ఒకళ్ళు అనేవాళ్ళు వాళ్ళు హర్ట్ అవుతున్నారు కాబట్టి ఇంకోళ్ళ గురించి హర్ట్ఫుల్గా మాట్లాడతారు. కానీ ఇప్పుడు నిజంగానే నరేష్ గారు వచ్చి ఎవరినో పర్సనల్గా ఎఫెక్ట్ చేశారా వాళ్ళ ఫ్యామిలీ? లేదు కదా. సో ఎవరైతే కామెంట్లు వేస్తున్నారో అది థింక్ వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకోవాలి, కానీ వాళ్ళ రీజన్ వాళ్ళకి తెలియాలి. ఎందుకు ఇంత నా కోపం ఉంది, ఎందుకు నేను పలానా యాక్టర్ మీద తీర్చుకుంటున్నాను, నేను ఎందుకు సరిదిద్దుకోలేను నా లైఫ్ అని ఆలోచించకపోతే ఇలాగే వస్తాయి బయటికి. బట్ దట్టు మళ్ళీ నాన్నగారు తన లైఫ్కి దగ్గరగా ఉండే మళ్ళీ పెళ్ళి అనే సినిమా చేయటం, అదే ఇప్పుడు మీమ్స్ చేస్తారు, 100 మాటలు అంటారు, ఎవరిని ఆపుతున్నారు? లేదు కదా. ఆయన సినిమా చేసుకోవాలనుకున్నాడు, చేసుకున్నారు.
సింపుల్, ఇట్స్ బిజినెసే కదా లాస్ట్కి. కమర్షియల్ అది కమర్షియలే. ఎగ్జాక్ట్లీ. మీరు ఎందుకు అంటే మామూలుగా పెళ్లి మీద ఇంకా ధ్యాస మళ్ళలేదా, లేకపోతే ఇప్పుడే వద్దా? ధ్యాస ఎందుకంటే ఫస్ట్ నా లైఫ్, ఇప్పుడు నేను ఇంకొక అమ్మాయిని నాకు తెచ్చుకున్నాడు లైఫ్, నా కెరీర్ ఎటు వెళ్తుందో నాకు తెలియదు. అదే దాని గురించి కరెక్ట్ స్టెబిలైజ్ అయింది అంటే ఒక ఐడియా ఉంది, ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఓకే, పెళ్లి టైంలో అవ్వాలని కాదు కదా, అల్టిమేట్లీ లాస్ట్ వరకు ఉండాలి, లేకపోతే చేసుకోకుండా సంతోషానికి చేసుకోవాలి. నిజంగా చేసుకోవాలనిపిస్తే చేసుకోవాలి, ఏదో చేసేసుకోవాలి కాబట్టి చేసుకోకూడదు. సో అందు గురించి ఇప్పుడు దాకా ఎప్పుడైనా చేసుకోవచ్చండి, తప్పేం లేదు. కరెక్ట్ ఎప్పుడు టైం, నేను అర్జెంట్గా చేసేసుకొని ఇప్పుడు మా ఇద్దరు వర్కౌట్ అయిపోయి వెళ్ళిపోతే అది కరెక్ట్ పోయింది. నేను పెళ్లి చేసి ఈ మిస్టేక్లు అవన్నీ జరిగేసరికి నేను ఇంత చదువున్న అమ్మాయి, ఇంత అనుకుంటా ఉండే అమ్మాయిని నేను ఎందుకు ఇలా అయిపోయాను, ఎక్కడ నా మిస్టేక్ జరిగింది, అంత బాగా చేస్తున్నట్టు ఫీల్ అయ్యాను కదా, నేను ఎక్కడ తప్పు జరిగింది అని ఆలోచిస్తే నేను కూడా ఇదే ప్రెషర్ కింద, ఐఎమ్ ది ఓన్లీ చైల్డ్, నా పేరెంట్స్ ఇద్దరే. ఇప్పుడు కూడా నాకు ఆ ప్రెషర్ చెప్తూ ఉంటారు ఇంట్లో, ఇంకా లేట్ చేస్తున్నావు, అమ్మ నాన్న ఓల్డ్ అయిపోతారు, వాళ్ళకి నీ పిల్లలు చూసే కోరిక ఉండదా, మనకు కూడా ఉంటా. అంతే కదా, వాళ్ళు అవన్నీ ఎప్పుడు ఉంటారు మీతోటే ఉంటారా, అదే. సో అవన్నీ చెప్పేసరికి ఎంత కాదని చెప్పినా ఒక్క స్మాల్ సబ్ కాన్షియస్లీ కూడా అది ఎఫెక్ట్ అయిపోతుంది కదా. రేపటి రోజు అమ్మ నాన్నకి ఏమైనా అయిపోతే నాకెవరు ఉన్నారు, ఎవరైనా సరే పెద్దవాళ్ళు అయిపోతారు. అప్పుడు అవును కదా, ఇంకా నేను పెళ్లి చేసుకుని తర్వాత పిల్లలు పుట్టి ఆ పిల్లలు ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు నేను చూడాలి, నేనే ముసలామె అయిపోతానేమో అందరు చెప్పి సో దాన్ని నేను ఎక్కువ ఆలోచిస్తే నేను మళ్ళీ రాంగ్ డిసిజన్స్ తీసుకుంటాను. ఎవరైనా నాకు కూడా ప్రేమ కావాలి, నాకు ఒకరు కావాలనే మైండ్ సెట్ నాకు వచ్చేస్తుంది. వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎలా ఉన్నా పర్లేదు నేను పెళ్లి చేసుకుంటాననే ఒక యాంగ్జైటీ నాకు వచ్చేస్తుంది. అందుట్లో రాంగ్ డిసిజన్స్ అయిపోతాయి. బట్ మనం మర్చిపోతాం ఏంటనేది, ఇది ఒక టైం స్కెడ్యూల్ కాదు. ఎవరి దీంట్లో రాత ఏం పెట్టుకుంటే మనకు తెలుసా. ఇప్పుడు నాకు తెలుసా, నేను డివోర్స్ చేసేటప్పుడు డివోర్స్ తర్వాత కూడా నాకు ఒక లైఫ్ ఉంటుంది, అది ఇలా ఉంటుంది అనేది నాకు తెలుసా. అవును, అంతే కదా. సో మనము ఇంకొకరి లైఫ్తో మన లైఫ్ని పోలించుకోవడం ఒక పెద్ద ఫూలిష్నెస్. అది ఎవరికో 2022కి పెళ్లి రాసి డివోర్స్ అయినంత మాత్రాన మన లైఫ్ అంతతో ఆగిపోయినట్టు కాదు కదా. తర్వాత ఉంటుంది, ఇంకా చచ్చిపోతారు. ఇప్పుడు నా ఇన్స్టాగ్రామ్ లో చూస్తాను, నేను సోషల్ మీడియాలో చూస్తాను, ఎంతో మందికి లవ్ మ్యారేజ్ ఎంతో 10 years లవ్ ఉండి గొడవ పడి పెళ్లి చేసుకుని 6 months కి హస్బెండ్ కి క్యాన్సర్ వచ్చి హస్బెండ్ చచ్చిపోయారు. వర్సర్ దెన్ డివోర్స్. That is worse than divorce because they loved each other. They wanted to live together. ఎంతో కోరికలతో పెళ్లి చేసుకుని సడన్ గా హస్బెండ్ చచ్చిపోతే, అమ్మాయి ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు 6 months ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు హస్బెండ్ చచ్చిపోయారు. ఎంతో మందికి హార్ట్ అటాక్ అయ్యి, ఇప్పుడైతే 24, 27 చిన్న ఏజ్కి చచ్చిపోతున్నారు. సో ఎంతో డ్రీమ్స్ ఉన్న వాళ్ళు, కలిసి ఉండాలి అని కోరుకున్న వాళ్ళే చచ్చిపోతున్నారు. డెత్ ఇస్ గ్రేటర్ దెన్ డివోర్స్. అయినా లైఫ్ ముందుకు వెళ్ళట్లేదా? వెళ్తుంది కదా, బ్రతకాల్సిందే కదా. సో అప్స్ అండ్ డౌన్స్ ఏది ఏం వచ్చినా మన లైఫ్ అల్టిమేట్లీ లైఫ్ ఈజ్ అన్ ఇండివిజువల్ లైఫ్. పుట్టింది ఒకరే, చచ్చిపోవాలి ఒకరే. సో ఇంకొకరు తోడు కావాలంతే కానీ అల్టిమేట్లీ మన లైఫ్ అనేది అది ఇండివిజువల్ లైఫ్. అది నేను ఇండివిజువల్లీ బ్రతకడం, దాంతోపాటు ఇంకొకరు కలిపి వచ్చేటప్పుడు ఆయనకి కూడా షేర్ చేస్తూ బ్రతకడం. సో ఫస్ట్ నాలో ఉండాలి హ్యాపీనెస్, పీస్, నాలెడ్జ్, పేషెన్స్, ఇవన్నీ నాలో ఉండాలి. అది ఎవరు ఉన్నా లేకపోయినా నాలో ఉండాల్సిందే అది. ప్లస్ ఇంకొకరు వస్తే ఆయనతో పంచుకునే అంతా ఉండాలి నా దగ్గర. I should have enough to share it with another person. ఇప్పుడు టుడే the only thing most of us have is anxiety, stress, pressure. సో మనం పెళ్లి చేసుకున్నా ఇచ్చేది అదే, పంచుకోవడానికి ఏముంది, స్ట్రెస్ ఉంది, టెన్షన్ ఉంది, లోన్ ఉంది, ఇవే పంచుకుంటున్నాము. యాక్చువల్గా మీది కూడా ఒక ఎగ్జాంపుల్ గా తీసుకుంటే, ఇద్దరు కూడా ఒకే ఫీల్డ్ కి సంబంధించిన ఉన్న వాళ్ళు మ్యారేజ్ చేసుకున్నా కూడా ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారు తెలుసు కదా. ఒకరి గురించి ఒకరు తెలుసుంటాయి మామూలుగా. అప్పటికే ఈవెన్ మన సౌత్ ఇండియన్, నార్త్ పక్కన పెట్టుకున్నాం, సౌత్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కూడా డివోర్స్డ్ కేసెస్ పెరిగిపోతున్నాయి. మనం రీసెంట్ గానే చూసాము. నాగ చైతన్య, సమంత ఇక్కడ, అక్కడ చూస్తే తమిళనాడులో, చెన్నైలో చూసుకుంటే ధనుష్, ఐశ్వర్య. సో ఇట్లాంటి కేసులు మనకి కనిపిస్తూ ఉంటాయి. మీ కేసు. సో ఎందుకు ఇట్లాంటి పెరిగిపోతారు? మనం చూసుకుంటే అట్లాగే నాగబాబు గారి వాళ్ళ డాటర్ నిహారిక, తను కూడా అలాగే. No, I think industry is just a portion of the society. సొసైటీలోనే ఎక్కువ అవుతున్నాయి కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో 3-4 కపుల్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ, బట్ ఇన్ ద సొసైటీ 20, 30, 40 పీపుల్. మనకి తెలిసిన నాన్ ఇండస్ట్రీ పీపుల్ ఎంతమంది డివోర్స్ అవుతున్నారు, ఎంతమంది ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్లో ఉన్నారు, ఎంతమంది అన్హ్యాపీ మ్యారేజెస్లో ఉన్నారు, ఎంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు చెప్పలేక, సావలేక. అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు యాక్చువల్లీ ఇది ఒక, అదే నేను చెప్పినట్టు ఎవ్రీబడి ఈస్ ఫిల్డ్ విత్ వాళ్ళు పెళ్లి చేసుకున్న రీజన్స్ వేరు, వాళ్ళ లైఫ్లో నుంచి కోరుకున్న కోరికలు వేరు.
ఏదేదో మైండ్ సెట్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే లైఫ్లో ఏదో ఒకటి అవ్వాలని ఉండే, అది నేను అవ్వలేదు, ఫెయిలియర్ని, ఏదో ఒకటి అయింది, 10 జరిగాయి, అది చెప్పారు, ఇది చెప్పారు, అవన్నీ నా లోపలే ఉన్నాయి. ప్లస్ నేను ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాను, వాళ్ళది వాళ్ళ స్టోరీ ఉంది, వాళ్ళకి లైఫ్లో ఏదో కావాల్సింది, ఏదో అయింది, ఏదో వాళ్ళ సర్కస్లో అన్నీ అయిపోయి వాళ్ళు నీతో పెళ్లి చేసుకున్నారు. నీ అన్హ్యాపీనెస్ వాళ్ళ అన్హ్యాపీనెస్ పంచుకోవడానికి ఏముంది? అన్హ్యాపీనెస్ ఉంది, డిసప్పాయింట్మెంట్లు ఉన్నాయి, ఫెయిలియర్స్ ఉన్నాయి, ఇవే ఉన్నాయి. సో డిప్రెషన్ కలిపితే ఏమైపోతుంది? హైపర్ డిప్రెషన్ అయిపోతుంది. యూ డోంట్ నో వాట్ టు డూ విత్ ఇట్. వన్ ఇస్ దాట్. ప్లస్ ఇంకొకటి సొసైటీ కూడా చూడండి, సొసైటీ ఈజ్ వెరీ హిపోక్రెటిక్. ఇప్పుడు నేను డివోర్స్ చేసి బయటకు వస్తే నన్ను అంతలా జడ్జ్ చేశారు, అంతలా బ్యాడ్ కామెంట్స్ కూడా చాలా మంది ఇచ్చారు, నన్ను ఇప్పుడు కూడా జడ్జ్ చేసేస్తారు. అదే నేను భరించుకోలేక స్ట్రెస్ అయిపోయి సూసైడ్ చేసుకుని ఉంటే, అమ్మాయి బ్రతకాల్సింది, ఎందుకు సూసైడ్ చేసుకుంది, ఎందుకు సూసైడ్ చేసుకుంది, ధైర్యంగా ఉండాలి, ఎదురించాలి, మీ ఫ్యామిలీకి చెప్పాల్సింది, నేను చేసిందే చేయాలి అని రాస్తారు కామెంట్ లో. ఇప్పుడు నేను ఏం చేశాను చూడండి, అది చేయాల్సింది అని కామెంట్ లో రాసేవారు. నేను సూసైడ్ చేస్తుంటే ఆ సూసైడ్ వీడియో కింద లేదా సూసైడ్ న్యూస్ కింద రాసేవాళ్ళు, యూ గేవ్ అప్ వెరీ ఈజీలీ, నువ్వు గివ్ అప్ చేయాల్సింది కాదు, నువ్వు ఫైట్ చేయాల్సింది, నీ ఫ్రీడమ్ కోసం నువ్వు ఫైట్ చేయాల్సింది అని రాసేవాళ్ళు. ఇప్పుడు ఫైట్ చేసిన వాళ్ళు కామెంట్స్ కింద ఏం రాస్తారు? నువ్వు చచ్చిపోవాల్సింది, నువ్వు దీన్ని, నువ్వు అది, నువ్వు ఇది. బాగా ఎదుర్కొన్నారా మీరు రియల్ గా? లేదు, రియల్ గా ఎవరు చెప్పరు. రియల్ గా ఏమవుతారు? అంత మెనీ పీపుల్ సోషల్ మీడియాలో ఉన్నారు కాబట్టి. అవును, సోషల్ మీడియాలో లేదు, నాకు పర్సనల్ గా ఎవరు పంపించలేదు. బట్ ఓవరాల్ గా చెప్తున్నాను, సమాజం ఇప్పుడు రీసెంట్లీ ఒక యంగ్, ఐ థింక్ నార్త్ ఇండియన్ అనుకుంటా, బ్లాగర్ ఒకరు, అంటే అతను ఐ థింక్ ఈజ్ అ క్వియర్ కమ్యూనిటీ నుంచి అబ్బాయి, కానీ అమ్మాయిలాగా డ్రెస్అప్ చేసి దాన్ని క్వియర్ కమ్యూనిటీ అని చెప్తారు కదా. సో హీస్ టు డ్రెస్అప్ లైక్ దాట్, మేక్ వీడియోస్, ఆయన చేస్తున్నాడు. యంగ్ బాయ్, 16 years old బాయ్. అతనికి పెట్టలేని కామెంట్స్ అన్ని బ్యాడ్ కామెంట్స్ వేసి అతను సూసైడ్ చేసుకున్నాడు భరించుకోకుండా. 16-year-old బాయ్. తప్పేముంది? That was nothing wrong. Even if it is wrong, who are you people to write a comment under? అతనికి కామెంట్ చేయడానికి అతని అమ్మ నాన్న ఉన్నారు, అతని అమ్మనే అంటున్నారు. నాకు పర్లేదు, నా కొడుకు ఎలా ఉన్నా నాకు పర్లేదు, నా కొడుకు నేను చూసుకుంటాను. ఆయన హ్యాపీగా ఉండేవాడు కదా, మేకప్ వేసుకోవడం ఇష్టం ఉంటే మేకప్ వేసుకుంటాడు. ఇప్పుడు సూసైడ్ చేశాక నువ్వు గట్టిగా ఉండాల్సింది అంటే మీరు తగ్గరు. మీరు మీ బ్యాడ్ కామెంట్స్ రాస్తూనే ఉంటారు, టార్చర్లు ఇస్తూనే ఉంటారు, ఫస్ట్ యూ పుష్ హిమ్ టువర్డ్స్ సూసైడ్ అండ్ దెన్ వెన్ హీ కమిట్స్ సూసైడ్ యూ షుడెంట్ హ్యావ్ కమిటెడ్ సూసైడ్. నువ్వు ఫైట్ చేయాల్సింది. మేమింతే, మనం రాస్తూనే ఉంటాము, మనం నోటుకొచ్చింది చేస్తూనే ఉంటాము. నువ్వు చచ్చిపోకూడదు, నువ్వు బ్రతికి ఏడవాలి, అది చూసి మేము ఆనందపడతాం. అంటే ఇది ఎలాంటి సాడిజం? చచ్చిపోయేలాంటి మాటలు మీరు మాట్లాడతారు, కానీ మళ్ళీ ముందుటివాడు చచ్చిపోకూడదు, బ్రతకాలి అవన్నీ విని. అంటే ఇవన్నీ కూడా బేర్ చేస్తూ బతకాలి. సో ఇవన్నీ సాడిజంలో ఒక్క పరిచయం లేని మనిషికే మన మీద ఉంటే మనతో పాటు ఉన్న వాళ్ళకి ఇంకెంత లేదు. ఇప్పుడు పెళ్లి చేసుకునేటప్పుడు ఇలాంటి ఈగోలు లేవనుకుంటున్నారా మీరు? పెళ్లి చేసుకునేటప్పుడు కూడా ఉంటాయి కదా ఆ ఈగో క్లాష్లు అనేది. నేను నీకు ప్రాబ్లమ్స్ ఇస్తాను, నువ్వు చచ్చిపోకూడదు, నువ్వు బ్రతకూడదు, నువ్వు వెళ్ళకూడదు, నువ్వు ఉండకూడదు, కానీ నేను నీకు టార్చర్స్ ఇస్తాను, ఎక్కడ వెళ్ళిపోతావు నేను కూడా చూస్తాను అనే సాడిజం ఉంది. ఎంత ఉన్నాయి అలా. ఇప్పుడు మనం వెబ్ సిరీస్ అని చూస్తున్నాము, క్రైమ్ సిరీస్ అని. He has this autism problem. అంటే మిమ్మల్ని మీరు అతని దగ్గరికి వెళ్ళినప్పుడు మోహన్ జబ్బారా తన పేరు? అహద్ మోహన్ జబ్బార్. అంటే ఫాదర్ని చూడంగానే మామూలుగా కొంతమందికి ఏంటంటే బాగా ఇష్టం అయితే వెంటనే ఐస్లో ఆ వెలుగు వచ్చేస్తుంది, అలా ఉంటుందా మిమ్మల్ని చూడగానే? అండ్ ఒక స్మైల్ ఇస్తారండి, అండ్ ఐ కాల్ దట్ $1 million స్మైల్. రైట్. సో అంటే లైఫ్లో కొన్ని విషయాలు ఉన్నాయి. ఈ హార్స్ ఉంది కదా, ఇఫ్ యూ గో హార్స్ రైడింగ్ ఎంత నెగిటివ్ ఎనర్జీ అయినా పాజిటివ్ అయిపోతుంది. దట్ మై సన్. సో ఎంత ఫ్రస్ట్రేషన్, ఎంత డిప్రెషన్, ఏదైనా నా బాబు ఒకసారి చూస్తే. సో ఒకప్పుడు నాకు గాడ్ ఇలా ఒక సన్ ఇచ్చారే, నా ఎందుకు ఈ పనిష్మెంట్, నాకు వైజ్ కోపపడ్డాను, డిప్రెస్ అయిపోయాను. బట్ తర్వాత అంటే దానికోసం అప్పుడు మీరు సెకండ్ చైల్డ్ కూడా కావాలని అనుకున్నారా? అట్లా రిస్క్ వద్దు అని. దట్ అహెద్ అంటే వన్ అండ్ ఓన్లీ. ఓకే. సో అనుకోలేదు సెకండ్ చైల్డ్ కావాలని ప్లాన్ చేయలేదు, వద్దాను. ఎందుకంటే డాక్టర్ సెడ్ ఈ రిపీట్ అవడం 50-50 ఛాన్సెస్. ఓకే. సో బోత్ వేస్ 50% నార్మల్ చైల్డ్ వచ్చింది అనుకోండి, హీ విల్ బికమ్ సెకండ్. ఓకే. సో హీ విల్ కాన్సన్ట్రేషన్ జెనెటికల్గా ఏమన్నా ఇష్యూస్ అంటే దట్ ఈస్ ద ప్రాబ్లమ్. ఆటిజం వై, ఎందుకు వస్తుంది, ఎందువల్ల వస్తుంది, ఇప్పుడు దాకా దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫైండ్ అవుట్. ఇఫ్ దే ఇది
అని ఇఫ్ దే పిన్ పాయింట్ దెన్ ద క్యూర్ విల్ కమ్ ఫర్ ఇట్. ఇప్పుడు దాకైతే లేదు దానికి. ఓకే. సో ఇప్పుడు తను అంటే ఇప్పుడు మీరు సీతలతోటి దీన్ని అతను అండర్స్టాండ్ చేసుకుంటున్నాడా? వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అవునా? సేమ్ ఏజ్ గ్రూప్ కదా. అవును. సో దే ఆర్ బెస్ట్ నాకు ఫ్రెండ్స్. తెలిసి సీతల కంటే తనే పెద్దాడు అనుకుంటా కదా. ఓకే. సో సీతలు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత సో ఆ మార్పు ఏమైనా కనిపించిందా మీకు? అంటే అప్పుడు దాకా మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు, ఓకే. పర్సనల్ లైఫ్ కనుక ఎఫెక్ట్ అయి ఉంటే అది ప్రొఫెషనల్ లైఫ్ మీద కూడా కొంచెం దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది అంటారు. అలాంటిది అప్పుడు జరిగి ఉందా? అది శీతలు వచ్చిన తర్వాత అక్కడ ఆ ఏరియా వరకు ఓకే అయిందా? శీతలు వచ్చిన తర్వాత నా లైఫ్ ఇలా ఉన్న లైఫ్ ఇలా మారిపోయింది. ఓకే. ఓకే. అండ్ ఆమె మన దగ్గర ఉన్నారు, మీ పక్కన కూర్చున్నారు అనే విషయం మర్చిపోయింది. నో, ఏంటంటే ఆ అమ్మాయి షీఈ్ ప్యూర్ అట్ హార్ట్ అండ్ వెరీ గాడ్ ఫియరింగ్. పూజ చేస్తే గూస్ పంప్ వచ్చేసింది. షీఈ్ ప్యూర్ అట్ హార్ట్, గాడ్ ఫియరింగ్, స్పిరిచువల్ ఉంది. అండ్ షీఈ్ 26. ఓకే. బట్ 62 లాగా మెచ్యూరిటీ ఉంది. ఓకే. ఓకే. అండ్ ఆ ఏజ్ గ్రూప్ ఉన్నటువంటి మెచ్యూరిటీ ఉంది. ఓకే. అండ్ క్లారిటీ ఉంది. అండ్ సో అండ్ ఆల్సో షీఈ్ అ వెరీ లక్కీ గర్ల్. ఇది నేను కాదు, ఎక్కడ వెళ్ళినా సార్ ఆఫ్టర్ శీతల్ మీ లైఫ్ వచ్చిన తర్వాత మొత్తం మారిపోయింది. ఇది నేను ఇప్పుడు దాకా ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. సార్ ఈ కార్ వచ్చిన తర్వాత మీ లక్ మారింది, బాబు పుట్టిన తర్వాత మీ లక్ మారింది, శీతల్ బట్ సి యూ కెన్ సీ ఇట్ నౌ. సో మీ కెరియర్, పర్సనల్ లైఫ్ మొత్తం అలా మారిపోయింది. ఓకే. అంటే దాని ఏమంటారు, ఒక ప్రకాశవంతమైన ప్రకాశం. తను మీకు ఎట్లా అంటే మీ ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాలు కూడా తనతో షేర్ చేసుకుంటూ ఉంటారా? అవును సార్. షీజ్ అంటే వాళ్ళకున్న ఒక్కటే ప్రాబ్లం ఏంటంటే శీతల్ నాకు ఉన్న ఒక్కటే ప్రాబ్లం గొడవ ఏంటంటే పర్ఫెక్షనిస్ట్. ఓకే. ఓకే. ఒక టీవీ షోలో నాకు అవార్డు ఇస్తున్నారు. And they also said that best actor award ఇస్తున్నారు. And they said, sir, we want you to dance, sir. Sun TV. Okay. Sun TV award last year. So ఈ సాంగ్కి మీరు డాన్స్ చేయాలి అంటే ఈరోజు నైట్ షూట్ చేసి రేపు ఈవినింగ్ ఫంక్షన్. ఓకే. సో ఈవినింగ్ వెళ్ళాం, ప్రాక్టీస్ చేసాం, అప్పటికప్పుడే ప్రాక్టీస్ చేసి నైట్ షూటింగ్ 4 o'clock ఎర్లీ మార్నింగ్. సో ఫుల్ టైర్డ్ అయిపోయాం. చలో కమర్ లెట్స్ డూ దిస్ అని మొత్తం పెద్ద సెట్లో డాన్స్ చేస్తున్నాను అండి. డాన్స్ చేసినప్పుడు పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.